అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది లేడీస్ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళకంటూ టైం ఉందా లేదా అని చూసుకోకుండా ఇంట్లో వాళ్ళకేసి అన్నీ అంటే వాళ్ళకి టైంకి అన్ని సదుపాయాలు చేయాలనేసి టైంకి లేవడము, వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయడము, వీటితో వాళ్ళ లైఫ్ అనేది డైలీ అలా రొటీన్గా నడిచిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు, మర్చిపోతూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. మర్చిపోరు కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పొచ్చేది ఏమంటే, మనం ఆరోగ్యాన్ని డబ్బుతో కొనుక్కోలేము. డబ్బు ఒకవేళ పోయింది అనుకోండి, మళ్ళీ మనకు చేతనైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం మళ్ళీ సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అందుకనేసి మనం మంచిగా ఉన్నప్పుడే, అంటే హెల్తీగా ఉన్నప్పుడే కొన్ని మనం చేసుకుంటూ ఉంటే, అంటే రెగ్యులర్ లైఫ్లో కొన్ని యోగా అనుకోండి, ఎక్సర్సైజ్ అనుకోండి, వాకింగ్ అనుకోండి, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ ఎనర్జీగా కూడా పనిచేయగలుగుతాము. అయితే ఇవన్నీ చేయడానికి మనకు టైం ఎక్కడ ఉంటుంది? చాలామందికి యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మార్నింగ్ చేసుకోవాలి, లేదంటే ఈవినింగ్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యలో పిల్లలు వస్తారు, మళ్ళీ పని ఉంటుంది కదా, ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి? మార్నింగ్ లేచిన మొదలు పని ధ్యాసే, పని అవ్వదు, ఇవి చేసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు కదా, మరి ఎట్లా చేసుకోవాలి అనేసి చాలామంది ఆ టైం స్కిప్ చేస్తూ ఉంటారు, ఇంకా వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే పని తక్కువగా ఉండి ఇంట్లో చేసుకోగలిగే వాళ్ళు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఆ టైం కేటాయించుకొని చేసుకోవచ్చు. కానీ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా మనము మన హెల్త్ని ఎలా మనం కాపాడుకోవాలి అంటే ఎక్సర్సైజెస్ కూడా మనం చేసే పనితో పాటు ఎలా చేసుకోవాలి. నేను చేసిందే మీకు చెప్తున్నాను, ప్రాక్టికల్గా నేను అలాగే చేసుకుంటాను. అంటే ఇంతకుముందు నాకు టైం ఉండేది, మార్నింగ్ లేసి నేను కొద్దిగా చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు కూడా టైం అలకట్ చేసుకుంటే చేసుకోవచ్చు ఉంటుంది, కానీ నాకు అవి అనేది వచ్చేసినాయి కాబట్టి నాకు ఎప్పుడు ఏది అవసరం అనిపిస్తే అది మాత్రం నేను చేసుకుంటాను. నాకు ఇంతకుముందు అస్తమా ఉండేది, సయాటికా ఉండేది, అవన్నీ కూడా నేను తగ్గించుకున్నాను. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఇంట్లోనే తగ్గించుకున్నాను. అంటే మనం తినే ఫుడ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్లో కొంచెం చేంజెస్ చేసుకోవాలి, తర్వాత ఈ యోగా అనేది కూడా చేసుకోవాలి. అవన్నీ కూడా మనకి అంటే సివియర్గా మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం స్పెషల్గా దానికి టైం కేటాయించి చేసుకోవాలన్నమాట. లేదు మనం హెల్తీగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అన్నప్పుడు మనం డైలీ చేసే పనిలోనే వాటిని కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటూ పనితో పాటే చేసుకోవచ్చు. సపరేట్ టైం కూడా దానికి పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎలా చేశానో మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందనేసి నా అభిప్రాయం అనమాట. అంటే మనం చేసే పనితో పాటే అది కూడా మనకి డైలీ రొటీన్గా అది కూడా అలవాటు అయిపోతుంది, అది కూడా చేసుకుంటాము. దానివల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. మన హెల్త్ బాగుంటే ఈ ఎక్సర్సైజ్ కానీ, ఆసనాలు కానీ, తర్వాత మెడిటేషన్ అనుకోండి, ఏదైనా చేస్తే మనకి మన మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఆసనాలు, ఇవన్నీ అంటే ఆసనాలు అంటే స్పెషల్ ఆసనాలు ఏమీ అన్నీ చేయక్కర్లేదు. కొందరు ఏమనుకుంటారంటే యోగా అనగానే అమ్మో అన్ని ఆసనాలు చేయాలి, అన్నీ చేయాలి ఫిట్నెస్ కోసం, అంటే అంత అవసరం లేదు. మనము ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం కాబట్టి మన బాడీ అనేది నార్మల్గా కొంచెం వంగుతుంది. కానీ ఎంత వంగినా ఎంత చేసినా కూడా మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఇంకా ఫిట్గా తయారవుతుంది. అది కాకుండా మనము మామూలుగా పని చేసినప్పుడు అంటే ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, అంటే కాన్సన్ట్రేట్ చేసి చేస్తూ ఉంటాం. కానీ ఏదైనా కూడా మనం మనసు అక్కడ పెడితే దాని ఎఫెక్ట్ అనేది వేరే ఉంటుంది. మనం మనసు పెట్టి ఇప్పుడు మనకి ఎక్కడైనా నొప్పి, ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అయితే దెబ్బ తగిలినప్పుడు అంత నొప్పి ఉండదు కదా, మన మనసు అక్కడికి వెళ్ళి దెబ్బ తగిలింది అన్న తర్వాత అది ఎక్కువ నొప్పి అవుతుంది. తర్వాత దాన్ని మనము ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెం ఇట్లా అనేసి పెడతారు కదా వేడి, అంటే మనకు రిలాక్స్ అనిపిస్తుంది. అంటే అంతా మన మనసు అనమాట. అదేవిధంగా మనం చేసే పనితో పాటే ఈ ఎక్సర్సైజ్ని కూడా కొద్దిగా మనసు పెట్టి దాంతోపాటు చేసుకుంటే మన టైం కూడా సేవ్ అవుతుంది. దాంతోపాటు మన ఈ ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. మనసు అనేది మనం అక్కడ అప్లై చేయాలన్నమాట మనం చేసే పనితో పాటే. అదే కాకుండా కొద్దిగా బ్రీత్ కూడా మనము కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి.
ఇవన్నీ కూడా ఎలా చేసుకుంటాను నేను అవి మీకు ఈ వీడియోలో వివరిస్తాను. కావాల్సిన వాళ్ళు కూడా ట్రై చేసుకోండి, చాలా యూస్ఫుల్ అనమాట. స్పెషల్గా వాకింగ్కి వెళ్ళకపోయినా కూడా, స్పెషల్గా యోగాసనాలు చేయకపోయినా కూడా నేను మెడిటేషన్ కూడా ఎలా చేసుకుంటాను అవన్నీ కూడా మీకు వివరిస్తాను. మెడిటేషన్ అంటే గంటలు గంటలు కూర్చుని ఏం చేసుకోను నేను. మీకు ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పద్ధతే మీకు చెప్తున్నాను. తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ అవుతుంది. ట్రై చేయండి. 40+ వచ్చిన వాళ్ళు ఇంకా కంపల్సరీగా ఈ ఎక్సర్సైజ్ అనేవి చేసుకోండి. ఎందుకంటే మనకి ఇవి చేయడం వల్ల మన బాడీ అనేది లైట్గా అనిపిస్తుంది అనమాట. మనం ఏదైనా కూడా ఈజీగా చేయగలుగుతాం. చూడడానికి మనం లావుగా ఉన్నా కూడా మనకు బాడీ అనేది లైట్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకు పని అనేది ఈజీగా అయిపోతుంది ఏదైనా చేయాలన్నా కూడా. నాకు కూడా చెప్పాను కదా, ఆస్తమా ఉండింది, సయాటికా పెయిన్ ఉండింది. అది కాకుండా నాకు ఈ సీట్ అంటారు కదా, సీట్ కూడా ఎక్కువగా ఉండేదన్నమాట బ్యాక్ సైడ్. అది కూడా నేను తగ్గించుకున్నాను. ఎలా చేశానంటే ఇనిషియల్గా నేను కొన్ని రోజులు ఒక 3-4 మంత్స్ మాత్రము, అంటే 15-16 ఇయర్స్ బ్యాక్ కొన్ని రోజులు మామూలుగా మెడిటేషన్ చేసుకున్నాను, కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేసుకున్నాను. తర్వాత అంటే మా బాబు పుట్టిన తర్వాత అంత అయిన తర్వాత మనకి మామూలుగా ఒళ్ళు అనేది వచ్చేసింది, ఈ సీట్ కూడా పెరిగిపోయింది అనమాట. అప్పుడు నేను కొన్ని రోజులు మాపు ఉన్నా సరే కొన్ని రోజులు కింద తుడిచేదాన్ని, క్లాత్ పెట్టి కింద ఒక హాల్ మొత్తము ఎలా ఆల్టర్నేట్ డే అలా తుడిచేదాన్ని. తర్వాత బట్టలు కూడా కొన్ని బట్టలు అంటే మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా మిగిలినవి కొన్ని ఉంటాయి కదా, అంటే మన బ్లౌజెస్ అనుకోండి, తర్వాత ఇన్నర్స్ అనుకోండి, ఏవైనా కొన్ని బట్టలు, తర్వాత డోర్ మ్యాట్స్ అట్లాంటివి స్పెషల్గా కావాలని నేను చేత్తో ఉతుక్కోవడము. అంటే అది కూడా మనకి అవి కూడా వాష్ అయిపోతాయి, క్లీన్గా అయిపోతాయి. మనకు ఒక ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. కూర్చోవడము, లేవడము, క్లాత్తో తుడిచినప్పుడు ఇట్లా మనము వంగి తుడుస్తాం కదా, అట్లాగా నాకు అలా అప్పుడు కరిగిన ఇది మాత్రం ఇంతవరకు కూడా మళ్ళీ రాలేదనమాట. అలా ఒక 3 మంత్స్ చేశాను. తర్వాత అంతా కూడా అది తగ్గిపోయింది. అంటే సీట్ సైజ్ అనేది తగ్గిపోయింది. మనకి ఈ నడుము కింది భాగం వెనుక సైడ్ ఉంటుంది కదా, అక్కడ అంతా కూడా నార్మల్గా వచ్చేసింది. తర్వాత మాత్రం నేను అది చేయడానికి వెళ్ళలేదనమాట. ఇంకా అంటే మామూలుగా ఇంకా మాపుతో తుడుచుకోవడం అట్లా చేశాను. మనకి ఎప్పుడైనా కూడా మనం ఎక్కడ ఏ పోర్షన్ ఏదైనా పెరుగుతుంది అంటే దానికి తగ్గ ఎక్సర్సైజ్ అనేది మన పనితో పాటు మనం చేసుకోవాలి. లేదు అనుకుంటే పెట్టి తుడవడం కాదు అనుకుంటే కొద్దిగా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి కూడా మనము కిచెన్లో వంట చేసుకుంటూ, చపాతీ చేసుకుంటూ కానీ, లేదంటే రైస్ కూరగాయలు తరుక్కుంటూ కూడా, అంటే నించొని తరుక్కుంటే అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను మామూలుగా కిచెన్లో వంట చేసినప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ మనకి కాస్త కూస్తో అంటే అది ఉడికేటప్పుడు అప్పుడు కాస్త టైం ఉంటుంది కాబట్టి ఈ మార్నింగ్ మాత్రము బ్రష్ చేసుకుంటూనే, అంటే బ్రష్ చేసుకుంటూ ఈ చేతితో ఇలా ఫస్ట్ ఇలా అనుకుంటాం అనమాట. తర్వాత మళ్ళీ ఇలా అనుకుంటూ అట్లా తర్వాత కొద్దిసేపు ఇలా చేసుకోవడము, కాఫీ తాగినప్పుడు ఇలా చేసుకుంటుంటే మనకి, అంటే మనము చూడండి మామూలుగా ఇంట్లో పనులన్నీ చేసేటప్పుడు దీనిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయనమాట, చేతిపైన మన కాన్సన్ట్రేషన్ ఉండదు. మామూలుగా మనం ఇట్లా అనుకొని చేసినప్పుడు అంటే మన మైండ్ ఇక్కడికి వెళ్తుంది, అప్పుడు వీటికి ఎనర్జీ కూడా వస్తుంది. తర్వాత ఎక్సర్సైజ్ కూడా మంచిగా అవుతుంది. తర్వాత ఈ రిస్ట్ ఇది కూడా ఎప్పుడైనా మనకు గుర్తొచ్చినప్పుడు చేసుకోవచ్చు. పర్టికులర్గా అదే టైంకు చేయాలని లేదు. మనం వంట చేస్తూ ఉంటాం, కలుపుతూ ఉంటాం, ఏదైనా కలిపినప్పుడు కూడా జస్ట్ మళ్ళీ ఒక 2-3 సార్లు ఇట్లా చేయాలంటే చేస్తే అయిపోతుంది కదా, ఈ చెయ్యి. అది కొంతమందికి ఎన్నిసార్లు చేయాలి, 5 టైమ్స్ చేయాలా, 10 టైమ్స్ అట్లా టైమ్స్ అనేది ఏమి ఉండదు. మనం ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు మనకు ఈ చెయ్యి అనేది రిలాక్స్ అనిపిస్తుంది. అప్పుడు చేసిన తర్వాత ఒక 5 టైమ్స్ చేశారు, ఆపేశారు, రిలాక్స్ అనిపించింది అంటే మంచిగా అనిపించింది అంటే వదిలేయడం అనమాట. ఇంకా మళ్ళీ ఇన్నిసార్లు చేయాలి, 10 టైమ్స్ చేయాలి, 8 టైమ్స్ చేయాలని రూల్ ఏం లేదు. అలాగే ఈ చెయ్యి కూడా, తర్వాత ఈ షోల్డర్స్ కూడా మనం వంట చేస్తూ ఉన్నప్పుడే ఏదైనా అందుకోవాలి, ఇట్లా అంటాం కదా, అప్పుడు జస్ట్ ఇలా అంటే అయిపోతుంది కదా, ఒకసారి ఇలా అనేసేస్తే అయిపోతుంది. అట్లా కొన్ని ఎక్సర్సైజ్ అనేది న్యాచురల్గా మనము చేసేసుకోవాలి. తర్వాత కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రము, అంటే మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మామూలుగా మనము బ్రీత్ తీసుకున్నప్పుడు ఇక్కడి వరకే, ఎక్కువ లోపలికి తీసుకోమన్నమాట. అందుకనేసి నేను దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్
బ్రీత్ తీసుకోవడము అట్లా చేస్తానన్నమాట. అంటే కూర్చొని ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ అట్లా లెక్క అనేది లేదు. నాకు ఆరామ్ అనిపించే వరకు నేను శ్వాస తీసుకోవడము వదలడం, శ్వాస తీసుకోవడం వదలడం ఇలాగే చేస్తాను. తర్వాత మనకు కొద్దిగా మైండ్ అనేది కామ్ అయిపోతుంది. తర్వాత కళ్ళు మూసుకొని కొద్దిసేపు అలాగే ఉంటాను. అది మెడిటేషన్ లాగా వర్క్ అవుతుంది నాకు. అంటే ఏమి ఆలోచించను, కళ్ళు మూసుకొని ఉంటాను. కొద్దిగా అవి ఇవి ఆలోచనలు వస్తాయి, కానీ తర్వాత నేను దేవుడిని ఫీల్ అవుతాను అనమాట. అంటే దేవుణ్ణి ప్రార్థించుకుంటాను. మనసులో నాకు ఇష్ట దైవంని నేను ప్రార్థించుకుంటాను. కాసేపు తర్వాత నాకు వచ్చిన శ్లోకాలు ఏమైనా చెప్పేసుకొని పూజ ముగించుకుంటాను. ఇది నా పూజ అనమాట. అంటే కూర్చున్న తర్వాత మనము శ్లోకాలు చెప్పుకుంటూ అట్లా చేయను నేను. ఫస్ట్ బ్రీత్ తీసుకోవడము వదిలేయడము ఇట్లా కంటిన్యూస్గా నాకు మైండ్ పీస్ అయ్యే వరకు, ఆ రోజున్న టెన్షన్స్ ఏమైనా ఉన్నా అన్నీ, అంటే ఆ స్ట్రెస్, పనిలో స్ట్రెస్ ఏమైనా ఉన్నా అంతా పోయే వరకు అట్లా చేసుకుంటాను. అందుకనే మార్నింగ్ గడబడిలో పూజ చేసుకోవడం అట్లా కాకుండా అంతా చేసి పెట్టేసి కాస్త ఫ్రీ టైం తీసుకొని మనం చేసుకున్న తర్వాత దాంతోపాటే మనకి మెడిటేషన్ ఇట్లా అయిపోతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, పూజ అయిపోతుంది అనమాట. ఆ విధంగా నేను చేసుకుంటాను ప్రతిరోజు కూడా అంతే. వీలైతే ఈవినింగ్ టైం కూడా కాసేపు దేవుడి రూమ్లో కూర్చొని కాసేపు నేను అలా చేసుకుంటాను. అంటే మన బ్రీత్ని అబ్జర్వ్ చేయడము, తర్వాత రిలాక్స్ అవ్వడము, తర్వాత మన దేవుణ్ణి మనము కొలుచుకోవడం అనమాట. ఈ విధంగా చేస్తే మన మెంటల్ ఇది అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే మానసిక ఒత్తిడిని కూడా మనము ఈ విధంగా మనము చేసుకోవడం వల్ల మనము కాస్త రిలీఫ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ నేను చెప్పాను. నేను కిచెన్లో ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటాను. తర్వాత కాళ్ళు కూడా మనం నించొని కిచెన్లో చేస్తుంటాం కాబట్టి ఇట్లా వెనకకి ఇట్లా ఫోల్డ్ చేయడము వదలడం ఇట్లా ఈ 2 కాళ్ళల్లో ఒకసారి పైకి లేపడము దింపడం, లేపడము ఇట్లా, అంటే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి మళ్ళీ కిందికి ఫోల్డ్ చేయడం, కిందికి ఇట్లా చేసుకుంటుంటాను. ఎప్పుడైనా మనము టిఫిన్ చేసిన తర్వాత కుర్చీ మీద అట్లా కూర్చుంటాం కదా, అప్పుడు కాళ్ళు స్ట్రైట్గా చాపడము, మళ్ళీ ఆ టైంలో మాత్రం మనం బ్రీత్ కూడా ఒకసారి వదలాలి, కంటిన్యూస్గా ఒకసారి తీసుకోవాలన్నమాట. అట్లా ఫుల్గా మనం బ్రీతింగ్ ఇక్కడ వరకు తీసుకుంటాం కాబట్టి ఆ టైంలో బ్రీత్ కూడా శ్వాస మొత్తం మంచిగా ఇట్లా తీసుకొని వదలాలి. దాంతోపాటే ఈ మూమెంట్ కూడా ఒకేసారి కావాలన్నమాట. కాళ్ళది కానీ చేతులది కానీ, చేతులు కూడా జస్ట్ ఇట్లా ఏమైనా జస్ట్ ఇట్లా కూర్చొని టీవీ చూసుకుంటూ ఏమైనా చూసుకుంటూ కంప్యూటర్ చూసుకుంటూ అట్లా కూడా చేసుకోవచ్చు. దీనికి స్పెషల్గా టైం అనేది అవసరమే లేదు. నన్ను అడిగితే ఇట్లా చేసుకోవచ్చు. మనకేమైనా స్పెషల్ ఏమైనా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కోసం మాత్రం ఎక్కువ టైం మనము కేటాయించుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ థైరాయిడ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడము. ఇప్పుడు మనకి ఈ టైలర్స్ వాళ్ళు ఉంటారు కదా, టైలర్స్కి కూడా ఎక్కువ ప్రాబ్లం వస్తుంటుంది. ఈ మిషన్పై కుట్టడం అలాంటివి చేస్తారు. మోటార్ ఉన్నా సరే వాళ్ళకి కాళ్ళకి ప్రెషర్ ఉంటుంది కాబట్టి కాళ్ళకి కూడా ఇట్లా సర్కిల్ వైజ్, యాంటీ సర్కిల్ వైజ్ ఇట్లా మనం మిషన్ కుట్టినప్పుడే అవి కూడా ఒక 1 అవర్కి ఒకసారి ఇట్లా ఒక 5 టైమ్స్ ఇట్లా చేసుకుంటూ ఉంటే కాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతాయి అన్నమాట. మనకి మోకాళ్ళ నొప్పులు కూడా ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఇవన్నీ మనం చేసే పనితో పాటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ప్రాబ్లము అట్లాంటిది ఉందనుకోండి, ఈ మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇక్కడ బ్యాక్ సైడ్, అలాంటి వాళ్ళు కూడా జస్ట్ ఇలా అనుకోవడము, శ్వాస తీసుకోవడము, ఇట్లా జస్ట్ మనం పడుకునే ముందు బెడ్ మీద కూర్చుంటాం కదా, పడుకునే ముందు ఒక 5 మినిట్స్ అట్లా చేసుకుంటే చాలు. అంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదు మనకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు మామూలుగా మనం ఎప్పుడైనా కూడా ఒక 2 టైమ్స్ క్లాక్ వైజ్ 2 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అంతకంటే ఎక్కువ మనకు ఏం అవసరం ఉండదు. 3 టైమ్స్ 2 టైమ్స్ చేసుకుంటే చాలు. ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం మీకు ఏ ప్రాబ్లం ఉంటే దానిపైన ఎక్కువసేపు ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలన్నమాట.
మామూలుగా మనం వాకింగ్ కూడా వెళ్ళాం కాబట్టి, అంటే కొంతమంది టైం ఉన్న వాళ్ళు వెళ్తారు, వెళ్ళరు. నేనైతే వాకింగ్కి ఎప్పుడైనా ఒకసారి, అంటే ఏమన్నా హెవీగా అనిపించింది, అంటే ఏమన్నా ఆయాసం అనిపించింది, లేదంటే డైజెషన్ సరిగ్గా అవ్వలేదు అన్నప్పుడు మాత్రమే వెళ్తాను. లేదంటే ఇంట్లోనే అటు ఇటు తిరిగి వాకింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లోనే ఏదైనా కావాలి అంటే ప్రతి ఒక్క దానికి అటు ఇటు వెళ్తూనే ఉంటాను నేను. టిఫిన్స్ కూడా వాళ్ళకి అట్లా సర్వ్ చేయడము, తీసుకుని రావడము, చిన్న పనులు కూడా అట్లా, అంటే వాక్ అవుతుంది, పని అవుతుంది. అట్లా మార్నింగ్ అంతా నా పని నేనే చేసుకుంటాను, పని మనుషులు పెట్టుకోలేదు, నా పని నేనే చేసుకోవడం వల్ల నాకు వాకింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది. తర్వాత ఈవినింగ్ కొద్దిగా ప్రశాంతత కోసము తర్వాత వాకింగ్ కూడా అవుతుంది అనేసి, అంటే స్పెషల్గా వాకింగ్ అని చేయను, కాకపోతే కొద్దిసేపు బయట అటు ఇటు తిరుగుతాను, చెట్లు చూసుకోవడము, అట్లా వాటర్ పోయడము, అట్లా చూసుకుంటూ కాస్త రిలాక్స్ అవ్వడం అనమాట. అట్లా చేసుకుంటే, అంటే స్పెషల్గా వాకింగ్ చేయాలి అంటే చేయొచ్చు, తప్పేం లేదు. వాకింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. కానీ నేను ఇవన్నీ, అంటే ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటాను కాబట్టి నాకు వాకింగ్ పెద్దగా అవసరం పడలేదేమో. అయినా కూడా నేను ఎప్పుడైనా అవసరం పడితే ఒక 3 కిలోమీటర్స్ అయినా నడవగలను అనమాట. 3 కిలోమీటర్స్ అని ఈజీగా నడుస్తాను. అది నా స్టామినా ఉంది కాబట్టి నేను ఇప్పటివరకు వాకింగ్ అయితే స్పెషల్గా అయితే చేయను, మామూలుగా ఇంట్లో నడవడము అదే తప్పించి. తర్వాత ఈ మోకాళ్ళకు కూడా మోకాలు నొప్పి రాకుండా ఫోల్డ్ చేయడము, దించడము, తర్వాత కాళ్ళు చైర్ మీద కూర్చున్నప్పుడు స్ట్రైట్గా ఇట్లా పెట్టుకోవడము, తర్వాత ఈ కింద పాదం దగ్గర ఇట్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, మనకు కాళ్ళు చేతులు గట్టిగా ఉంటే మనం ఏ పనైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్యూచర్లో. నా లైఫ్ స్టైల్ ఇది, నేను ఇలా చేస్తాను కాబట్టి నాకు ఇంతవరకు డాక్టర్ దగ్గరికి 20 years నేను డాక్టర్ దగ్గరికి మాత్రం ఒక్కరోజు కూడా వెళ్ళింది లేదు. తర్వాత నాకు జ్వరం కూడా రాదు ఎక్కువగా, ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే జ్వరం వచ్చింది. అది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత జ్వరం అయితే రాలేదు. అంటే మేము ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకొని తింటాం కాబట్టి మరి ఎందుకో తెలియదు, కానీ ఇంతవరకు మాకు అవసరం లేదు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను కూడా నమ్ముతాను. ఆరోగ్యం ఉంటే చాలు, మనము డబ్బులు ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఒకరోజు లేకపోయినా ఇంకొక రోజు మనకి సంపాదించుకుంటే కష్టపడితే ఆటోమేటిక్గా వస్తాయి. ఆరోగ్యం మాత్రం ఒకసారి చెడింది అంటే మళ్ళీ దాన్ని చాలా కష్టం అనమాట, మళ్ళీ దాన్ని మనము పొందడము. మీరందరూ కూడా ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ, మీరు కూడా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. రోజు మనం ఇంట్లోనే ఉన్నాం, మనకు టైం లేదు, ఎక్కడ పిల్లలతో సరిపోతుంది, ఇంట్లో వాళ్ళకి చేయడంతో సరిపోతుంది అనుకోకుండా మన మైండ్లో మన హెల్త్ గురించి ఎప్పుడూ ఒకటి ఉండాలన్నమాట. అలా పెట్టుకొని మనం మన డైలీ లైఫ్ని ఎలా అంటే ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి. మానసికంగా, శారీరకంగా మనం గట్టిగా ఉన్నప్పుడే మనము ఏదైనా కూడా సాధించగలమని నా అభిప్రాయం. తర్వాత నేను సయాటికా ఎలా తక్కువ చేసుకున్నాను, తర్వాత అస్తమాని ఎలా తక్కువ చేసుకున్నానో కూడా మీకు ఎవరికైనా వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వంటల వీడియోస్తో పాటు ఇలాంటి వీడియోస్ కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.